ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల సమయంలో శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారా? మీరంతా క్షేమంగా ఉన్నారా? ప్రభులో ఆనందిస్తున్నారా? ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుతున్నాం, ప్రభునందు ఆనందించండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఆ మాట తెలియజేశాడు. ప్రభువులో ఆనందించేవాడు ఈ లోకానందాలు వెంబడపడాల్సిన అవసరం లేదు. లోకం ఇచ్చే ఆనందం చాలా తాత్కాలికమైనవే, కానీ ప్రభు ఇచ్చే ఆనందం శాశ్వతమైంది మరియు ఆరోగ్యవంతమైంది కూడా. మీరందరూ కూడా పరిశుద్ధాత్మలో ఆనందించాలని, దేవుని కృపలో వర్ధిల్లాలని ఎల్లప్పుడూ మీకోసం చాలా పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాం. రాజమండ్రి క్రైస్ట్ టిప్ సెంటర్లో ఉన్న విశ్వాసులందరూ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశం కోసం కనిపెడుతున్నారు కదా, తెరుద్దాం. గ్రంథాలు తెరిచి పరమగీతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా చదువుకుందాం. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 2 and verse 6. అతని ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. దేవుని కుడి చేతి ద్వారా ఆయన మనల్ని కౌగలించుకుంటున్నాడు అనే మాట అక్కడ రాయబడింది. పరమగీతల గ్రంథాన్ని ఆధ్యాత్మికమైన అర్థంలో మనం చదవాలి. ఇది శారీరకమైన ఉద్దేశాలతో కానీ లేదా వేరే రకమైన ఆలోచనలతో పరమగీతాన్ని మనం చదవడానికి లేదు. ఆ కారణాన్ని బట్టే పరిశుద్ధాత్మ దేవుడు గీతానికి పరమగీతం అనే పేరు పెట్టారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనే పదాలు మనం వింటాం కదా. గీతములలోకెల్లా అత్యుత్తమైన గీతము అనే మాట. ఈ పరమగీతల గ్రంథంలో ఎక్కువగా ప్రియుడు మరియు ప్రియురాలు అనే సంభాషణ మనం చూస్తుంటాం, లేదా ఆ మాటలు మనం చూస్తుంటాం. ఇట్స్ అ లవ్ సాంగ్ బిట్వీన్ గాడ్ అండ్ ది చర్చ్. దేవుని సంఘానికి మరియు ప్రభువుని యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధాన్ని ఈ పరమగీతం తెలియజేస్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటంటే, దేవుడు తన కుడి చేతితో మనల్ని కౌగిలించుకుంటున్నాడు, అనగా ఆయన మనకు దగ్గరగా ఉన్నాడు, తన కుడి చేతి ద్వారా మనల్ని ఆశీర్వదించే దేవుడు అని. రైట్ హ్యాండ్ బైబిల్ గ్రంథంలో బలానికి సాదృశ్యం. దాన్నే దక్షిణ హస్తము అని కూడా కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉదాహరించారు. దక్షిణ హస్తం అంటే దక్షిణం వైపు చాపబడిన హస్తం అని కాదు. అక్కడ కుడి చేతి అంటే ఇట్స్ అ రైట్ హ్యాండ్, విలువైన కార్యాలు, విలువైన పనులు చేసే ఆ చేయి. దేవుడు ఆ చేతితో మనల్ని కౌగిలించుకుంటున్నాడు, మనకు దగ్గరగా వచ్చాడు. ఎంబ్రేసింగ్ అనే మాట మనం ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు తన కుడి చేతితో మనల్ని దీవించేవాడు, మనల్ని ఆశీర్వదించేవాడు. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దేవుని చేతులు ఎలాంటివి అంటే, ఆయన చేతులు మనలను నిర్మించిన చేతులు. తన చేతులతో మనల్ని నిర్మాణం చేశాడు. ఆదాము హవ్వలు ఏ విధంగా తయారు చేయబడ్డారు లేదా నిర్మించబడ్డారు అనే విషయాన్ని లేఖనాల్లో మనం పరిశీలన చేస్తే ఆదికాండం మనకు చక్కని వాస్తవాన్ని తెలియజేస్తుంది. దేవుడు నేలమంటిని తీసి ఆదామును నిర్మించి నాసికా రంధ్రాల్లో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యానని. అంటే మిగతావన్నీ కూడా దేవుడు తన మాట ద్వారా కలుగు చేసినప్పటికీ మనిషిని తన చేతితో దేవుడు నిర్మాణం చేశాడు. గాడ్ క్రాఫ్టెడ్ మ్యాన్. దేవుడు ఆ అద్భుతమైన శ్రద్ధ తీసుకుని మనిషిని కలుగు చేశాడు. ఆయన చేతులు మనల్ని నిర్మించిన చేతులు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు కలుగు చేయబడ్డంలో ఒక ఉద్దేశం ఉంది. దేవుడు అకస్మాత్తుగా కానీ లేదా యాక్సిడెంట్లుగా కానీ నేను ఈ లోకానికి పంపలేదు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఎందుకు పుట్టానో, ఎందుకు జీవిస్తున్నానో, నా వల్ల ఏం ప్రయోజనమో, నాకున్న ఈ అంగవైకల్యాన్ని బట్టి లేదా నాకున్న పేదరికాన్ని బట్టి, నాకున్న ఈ దౌర్బల్యాన్ని బట్టి, నాకున్న శారీరకమైన మానసికమైన వ్యాధులను బట్టి నేనేం చేయగలను, దేవుడు ఎందుకు నన్ను సృష్టించాడు, నాలాంటి వాళ్ళని ఎందుకు దేవుడు కలుగు చేయాలన్న ఆలోచన కొన్నిసార్లు నీ జీవితంలోకి రావచ్చు. ఆ సందర్భంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నిన్ను కలుగు చేయడంలో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చేతులను నిర్మించాయి. తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన దేవుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తూ ఆయన ఎందుకు నిర్మాణం చేశాడో ఆలోచన చేసి ఆ ప్రకారంగా నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. గాడ్ మేడ్ యూ విత్ ఎ ప్లాన్ అండ్ విత్ ఎ పర్పస్. ఆయన ఇటర్నల్ ప్లాన్స్ నీ జీవితంలో నెరవేర్చాలనే దేవుడు నిన్ను ఈ లోకంలో కలుగు చేశాడు. నేను కలుగు చేయబడిన విధానాన్ని చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యం కలుగుతుందని కీర్తనాకారుడు కూడా తన కీర్తనలో రాశాడు. దేవుడు తన చేతులతో మనల్ని నిర్మించాడు. అంత మాత్రమే కాదు, మీరు అవకాశం ఉంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేతులతో అనేక మందిని స్వస్థపరిచారని బైబిల్లో రాయబడి. ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, నిన్ను బాగు చేసే చేతులు. ఆ చేతులు చాలామంది చేతులు నిన్ను పాడు చేసేయేమో, లేదా నిన్ను కొట్టేయేమో, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసేయేమో, కానీ దేవుని చేతులు అలాంటివి కాదు. నీవు ప్రణమిల్లి దేవుణ్ణి ఆరాధించగలిగితే, వినమ్రతతో దేవుణ్ణి ప్రార్థించగలిగితే దేవుడు స్వస్థపరిచే దేవుడు. మానసిక దౌర్బల్యంతో నువ్వు బాధపడుతున్నావా? శారీరకంగా ఎన్నో రోగాలు నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా? నువ్వు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ప్రజలందరూ నీ చుట్టూ తిరిగారు,
అందరికీ నువ్వు కావాల్సి వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు రోగాల బారిన పడితే ఎవరు నేను పట్టించుకోవట్లేదా? ఎవరు నీ దగ్గరికి కూడా రావట్లేదా? అయితే ఈ సందర్భంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. యథార్థ హృదయంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్ సెలవిచ్చింది. అద్భుతం చేస్తాడు ఆయన, స్వస్థపరిచే దేవుడు. అనేకమైన కార్యాలు ప్రభు ఆనాడు జరిగించారు, ఈనాడు కూడా జరిగిస్తున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మేము చేస్తున్న ప్రార్థనలు, దేవుని సేవకులుగా చేస్తున్న ప్రార్థనలు దేవుడు అంగీకరించి అనేక మందికి స్వస్థత, విడుదల ఇస్తుంటారు. అలాంటి వాళ్ళు చాలామంది నా దగ్గరికి వచ్చి వారి సాక్ష్యాలు పంచుకుంటే నేను చెప్పే ఒకే మాట ఏంటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. దేవుడు గణపరచబడును గాక. అవును, ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ రకమైన రుగ్మతలు నీవు ఉన్నా, దేవుని చేతులు నిన్ను బలపరిచే చేతులు, ఆయన నిన్ను స్థిరపరిచే చేతులు. అంత మాత్రమే కాదు, దేవుని చేతులు ఎలాంటివంటే మనకు నిత్య రాజ్యంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్న చేతులు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం చదివితే, నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను అన్నాడు ఆయన. తన చేతులతో మన కొరకు స్థలం సిద్ధపరిచే దేవుడు ఆయన. నీవు ఆయనతో సదాకాలం ఉండాలని, ఏ రోజైనా ఈ భూమి మీద నీ జీవితాన్ని ముగిస్తే, నీ యాత్రను ముగిస్తే, నువ్వు నిత్య రాజ్యంలో ప్రభువుతో సదాకాలం ఆనందించాలని, ఆ పరలోక రాజ్యములో నువ్వు విహరించాలని, సంచరించాలనే దేవునికి ఆలోచన, ఆయనకు ఉద్దేశం. అందును బట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టి 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచి నిత్య జీవార్థమైన వెలుగులో మనందరం నడవాలని ప్రభు ఆశించారు. ప్రియులారా, ఆయన చేతులు మనల్ని కౌగిలించుకునే చేతులు కనుక మన జీవితాలు ఆయన చేతులకు అప్పగిద్దాం. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి, ఆయన గణపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాల్లో పరమగీతల గ్రంథం నుండి మీరు మాకు ఇచ్చిన మంచి వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ కుడి చేతితో మమ్మల్ని కౌగిలించుకునే దేవుడు, మమ్మల్ని పట్టుకునే దేవుడు. ఈ లోకంలో చాలామంది మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు ఒక్కడవే శాశ్వతంగా మమ్మల్ని పట్టుకునే దేవుడు నాయన. ఎందుకంటే నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది. ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఒంటరితనంతో బాధపడుతున్నారో, ఎవరో వదిలిపెట్టేశారని ఏడుస్తున్నారో, వారందరినీ మీరు ఆదరించండి. పరిశుద్ధాత్మదేవ, నువ్వు ఆదరణకర్తవు గనుక నీ ఆదరణ వారి మీద కృమ్మరించమని కోరుతున్నాం. మహిమతో నింపండి, ఆశీర్వదించండి, అన్ని విషయాల్లో వారిని దీవించండి ప్రభువా. నీ ఉద్దేశాలు వారి జీవితంలో నెరవేర్చండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, నిరీక్షణ లేని వారికి నిరీక్షణ ఇవ్వండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. రాజమండ్రి రావాలనుకున్నాను జాన్ వెస్లీ గారి చర్చ్కి. అయితే ఇక్కడ కాకినాడకి రావడం చాలా అంటే చాలా హ్యాపీ ఉంది. ఈరోజు వాక్యం కూడా యవనస్తుల కోసం చాలా బాగా చెప్పారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.